హాయ్ గైస్, ఎవరైతే 10వ తరగతి పూర్తి చేసుకుని ట్రిపుల్ ఐటీ కాలేజ్ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి విద్యార్థులకైతే ఇప్పుడు గుడ్ న్యూస్ అందించబోతున్నాను. అయితే ఏపీ ట్రిపుల్ ఐటీ కాలేజీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. ఏపీ ట్రిపుల్ ఐటీ కాలేజీలు అనగా శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కాలేజ్, నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజ్, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కాలేజ్, అదేవిధంగా ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజ్, ఈ 4 ట్రిపుల్ ఐటీ కాలేజీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకి ఒకే నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. అలాగే ఈ అప్లికేషన్కి అప్లై చేసుకోవడానికి మాత్రం ఆన్లైన్లోనే మాత్రం అప్లై చేసుకోవాలి. ఈ ప్రవేశాలకి rgukt.in అనే వెబ్సైట్ నుంచి కూడా, అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా అప్లై చేసుకోవాలి. ఇక అదేవిధంగా నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అయితే ఏప్రిల్ 27వ తారీఖు నుంచి అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 27వ తారీఖు నుంచి మే 20వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అయితే కనుక ఈ యొక్క అప్లికేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. దాని తర్వాత మనకి జూన్ 5వ తారీఖునైతే మెరిట్ జాబితానైతే విడుదల చేస్తారు. ఇక జూన్ 5వ తారీఖున మెరిట్ జాబితా విడుదల చేసి జూన్ 11వ తారీఖు నుంచి కౌన్సిలింగ్ అనేది ప్రారంభిస్తారు. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక అలాగే జూన్ 30వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ ఇయర్ చూసుకుంటే కనుక మనకి 2 నెలల ముందుగానే ఈ యొక్క ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక అదేవిధంగా ఈ యొక్క 2025-2026 సంవత్సరానికి సంబంధించినటువంటి ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అయితే కనుక రేపటి నుంచి మనకి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది రేపటి నుంచి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ట్రిపుల్ ఐటీ కాలేజీలో ప్రవేశాలకి అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు ఎలిజిబుల్, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అలాగే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఎన్ని మార్కులు వస్తే అప్లై చేసుకోవాలి, ఇవన్నీ విషయాలన్నీ కూడా నేనైతే రేపు మీకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రారంభమైన తర్వాత స్టెప్ బై స్టెప్ అయితే మీకు పూర్తిగా వివరిస్తాను. అయితే ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి అయితే కనుక హై స్కోరింగ్ అయితే, ఫుల్ హై స్కోరింగ్ అయితే ఉండాలి కంపేర్ టు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే. ఇక అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ప్రతి స్టెప్ కూడా వివరిస్తాను. ఖచ్చితంగా మీకు ఆ వీడియోస్, ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఖచ్చితంగా మన టుడే టాకీ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి ప్రతి మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే కనుక నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను.